నమస్తే సార్. నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక జోస్యం చెప్పారు సార్, ఏపీలో జగన్కు భారీ ఓటమి, ఈసారి టీడీపీ గెలుపు ఖాయం అని చెప్పేసి. సో ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఆ మాటలను ఒకసారి ప్లీజ్. Part of the population, those who are educated, they are looking for jobs, they are not looking for public benefit. The head of the state, you must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake, and I think he will find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders, when they start becoming providers, then they people meant to pay them heavily in the election, and that is what is going to be Jagan. My gut is telling that he's losing big, not losing big. సార్, భవంతులు కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరుతారు, ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు, కాబట్టి సంక్షేమం ఒకటి చేస్తే మాత్రమే ఓట్లు రాలవు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంటూ ఉన్నారు. ఆయన జోస్యాలు చాలాసార్లు నిజమైన నేపథ్యంలో ఈ ప్రెడిక్షన్ ఏ రకంగా చూడాలి? ప్రశాంత్ కిషోర్ జోస్యాలు చెప్పడండి, జ్యోతిషాలు చెప్పడం ప్రశాంత్ కిషోర్ పని కాదు. ప్రశాంత్ కిషోర్ ఈజ్ అ పొలిటికల్ కన్సల్టెంట్. అంటే ఫీల్డ్ పైన ఆయన టీమ్స్ పనిచేసి వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తన క్లయింట్స్కు పనిచేస్తాడు. అది ప్రశాంత్ కిషోర్. సో అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అనేది మనం విశ్లేషించే ముందు ఆయన ఇప్పుడు ఈ బయటలో లేదు, ఇది ట్విట్టర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలాగ్స్కు ఆయన నిన్న పాల్గొన్నాడు. అది ఫుల్ వీడియో ఇంకా అందుబాటులో లేదు. నేను రాత్రి 11:30 కూడా ఎక్స్ప్రెస్ రెసిడెంట్తో మాట్లాడాను. ఫుల్ వీడియో ఇంకా అప్లోడ్ కాలేదు. బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పూర్తి స్థాయిలో దాని డీటెయిల్స్ వచ్చాయి. బహుశా ఫుల్ వీడియో చూస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది. అందువల్ల కేవియట్ ఏంటంటే ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ అయిన దాని ఆధారంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మనం చూసినటువంటి బయట కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్వీట్ చేసినటువంటి బయట. సో ఇందులో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ప్రశాంత్ కిషోరే స్వయంగా చెప్పాడు, ఐ హ్యావ్ నో డేటా, ఐ హ్యావ్ నో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ మై గట్ ఫీలింగ్ అన్నాడు. సో నా దగ్గర డేటా లేదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ నా నమ్మకం అన్నాడు. సో అందువల్ల ఇది ప్రశాంత్ కిషోర్ నమ్మకమే తప్ప ప్రాతిపదిక ఆయన దగ్గర కూడా ఏ డేటా లేదు, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నాడు. సో మరి ఏ ప్రాతిపదికగా ఆ గట్ ఫీలింగ్ వచ్చిందో ఆయన వివరణ కూడా మనం చూడాలి. సో గట్ ఫీలింగ్ అంటే నా నమ్మకం, అంతే, బలంగా నమ్మకం. గట్ ఫీలింగ్ కూడా షుడ్ బి బేస్డ్ ఆన్ సర్టన్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గట్ ఫీలింగ్గా ఉంటుంది ఎవరమైనా. ఇప్పుడు నేనేం సర్వేలు చేయించలేదు, కానీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని నా గట్ ఫీలింగ్. 66 సీట్లు వస్తాయని చెప్పాను, 65 వచ్చాయి. గట్ ఫీలింగ్ అది. సో నో సర్వే ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ సర్వే. కానీ ఆ గట్ ఫీలింగ్కు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంత డేటా ఉంది. సో గట్ ఫీలింగ్తో చెప్పడం చాలామంది రాజకీయ విశ్లేషకులు చేయక తప్పదు, ఎందుకంటే మనం అందరం వీళ్ళు సర్వేలు చేయం కనుక. కానీ ఆ గట్ ఫీలింగ్కి ఒక డేటా, ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సు, కొంత ఎనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషను, గ్రౌండ్ సిచ్యువేషను, ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ టు ద గ్రౌండ్, 10 మందితో మాట్లాడడము, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా గట్ ఫీలింగ్ ఏర్పడుతుంది. కానీ ప్రశాంత్ కిషోర్ తన గట్ ఫీలింగ్కు ప్రాతిపదిక లేదు అని ఆయనే చెప్పాడు. ఈ గట్ ఫీలింగ్కు ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ డేటా, ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. మరి ఇక ఆయన ఇచ్చిన రేషనల్ ఏంటి అంటే హేతుబద్ధత ఏంటి తన వాదనకు, అది కూడా ఆయన చెప్పాడు. ఆయన హేతుబద్ధత ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాల్చవు. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ డౌన్ ద హిల్, అంటే ఆయన పలుకుబడి తగ్గుతోంది అని. ఇంతవరకు నిజం. ప్రశాంత్ కిషోర్ చేసిన దాంట్లో నిర్వివాదాంశం ఏంటంటే, బహుశా వైసీపీ నేతలను అడిగినా అంగీకరించే అంశం ఏంటంటే దే ఆర్ డౌన్ ద హిల్. అంటే వైసీపీ గతంలో తెచ్చుకున్న 151 సీట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి రావు. సో ఆయన దెబ్బతింటున్నాడు అన్నది నిజం. ప్రశాంత్ కిషోర్ విశ్లేషణలో ఈజ్ ఆన్ ద డౌన్ ద హిల్, అంటే ఆయనది పతనం అవుతోంది పలుకుబడి అన్నాడు. అంతవరకు ఎవరికీ క్వారల్ లేదు, అక్కడ వరకు ఈజ్ రైట్. అయితే ఎందుకు డౌన్ ద హిల్ దగ్గర ఆగలేదు, ఆగి ఈజ్ లూజింగ్, నాట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ అన్నాడు. అంటే ఓడిపోతున్నాడు, భారీగా ఓడిపోతున్నాడు అన్నాడు. సో దానికి ప్రాతిపదిక అనేది డేటా, అలాగే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎకానమీ రేషనల్ చెప్పాడు. ఆ పొలిటికల్ ఎకానమీ రేషనల్లో ఎంత హేతుబద్ధతను చూడాలి.
అందులో ఆయన చెప్పిన మొదటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది మిడిల్ ఇన్కమ్ స్టేట్. ఇక్కడ పెట్టుబడులు సమకూరకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా, జాబ్స్ క్రియేట్ కాకుండా 50% అర్బనైజేషన్ ఉన్న రాష్ట్రంలో మిడిల్ ఇన్కంలో ఆస్పిరేషనల్ స్టేట్గా ఉంటుంది కనుక పథకాలు మాత్రమే ఓట్లు రాల్చవు అన్నాడు. సో ఈ రేషనల్ కూడా కరెక్ట్, అందులో అనుమానం లేదు. ఒక్క సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చాల్సి వస్తే మనకు తెలంగాణ అనుభవమే ఉంది. కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయాడు. సంక్షేమ పథకాలు రిలేటివ్లీ తక్కువగా ఉన్న అర్బన్ ఏరియాస్లో భారీ విజయంతో సాధించాడు. హైదరాబాద్ మహానగరం అందుకు ఉదాహరణ బీఆర్ఎస్ విజయానికి. అందువల్ల ఆ రేషనల్ కరెక్ట్, ఒక్క సంక్షేమ పథకాలే ఎన్నికలు గెలిపిస్తాయని. దాంతోపాటు ఆయన ఒక పాలసీ రేషనల్ చెప్పాడు. ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్న వారిని ప్రొవైడర్గా కాదు, అంటే బటన్ నొక్కడమే కాదు వారి పని. నేను కూడా చాలాసార్లు చెప్పాను, గవర్నెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రెస్సింగ్ బటన్. ఒక అకౌంట్లలో డబ్బులు వేసడానికి ముఖ్యమంత్రులు ఎందుకు, ఎవరైనా బ్యాంక్ క్లర్క్ సరిపోతాడు కదా అని చాలాసార్లు మాట్లాడారు. సో గవర్నెన్స్ అనేది కీలకం అవుతుంది. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే జగన్మోహన్ రెడ్డి తనకున్న ఆదాయం మొత్తాన్ని, వనరుల మొత్తాన్ని ప్రజలకు పంచడం అనే ఒక్క వ్యూహం పైననే ఆధారపడ్డాడు. ఆ వ్యూహం బెడిసి కొడుతుంది అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. ఇక్కడే డ్రాబ్యాక్ ఏంటి ప్రశాంత్ కిషోర్ ఎనాలిసిస్ అంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే రాజకీయం చేయడం లేదు. పథకాలు ప్రధానమైన అంశం కావచ్చు, పథకాలతో పాటు ఆయనకున్న బలం కేవలం సంక్షేమ పథకాలు, ఆ పథకాలు తెచ్చే ఓట్లు కాదు, పథకాలతో సంబంధము లేని సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అంటే ఒక సామాజిక సమీకరణ కూడా ఉంది. ఆ సామాజిక సమీకరణకు జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని పేరు పెట్టచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇలాంటి క్లాస్ వార్ సిద్ధాంతాలు బీహార్లోనో జార్ఖండ్లోనో పేద రాష్ట్రాల్లో పనిచేస్తాయి తప్ప తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ఆస్పిరేషనల్ స్టేట్స్లో పనిచేయవు అని ఆయన ఆర్గ్యుమెంట్. సో బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాలన్నాయి. సో మీకు ఎస్సీ ఓటర్లకు కానీ, మైనారిటీ ఓటర్లకు కానీ, రెడ్డి ఓటర్లకు కానీ, బీసీలలో ఒక స్ప్లిట్ కానీ. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఓటింగ్కి ప్రాధాన్యత, కేవలం పథకాలే కాదు. తర్వాత పొలిటికల్ పోలరైజేషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో ఆ పార్టీ బలము జనసేన బలం ఉంటుంది. మిగతా వారు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు గ్రామంలో ఏంటంటే పార్టీ సొసైటీస్ అంటారు. సో ఒక సామాజిక శాస్త్రవేత్త బెంగాల్ రాజకీయాన్ని విశ్లేషిస్తూ ఈ పదం మాట్లాడారు, పార్టీ సొసైటీ. అంటే సమాజమే 2 పార్టీలుగా విడిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ పట్టణానికైనా వెళ్ళండి, సమాజమే 2 పార్టీలు. అంటే ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు వైసీపీ. ఇటన్నా ఉంటారు, అటన్నా ఉంటారు. అందువల్ల ఆ పొలిటికల్ పోలరైజేషన్ వల్ల కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇది 3వ అంశం. 4వ అంశం ప్రత్యర్థుల బలాబలాలు కూడా. అంటే టీడీపీ ఎంత ఇంప్రూవ్ అయింది, సో ఏ స్థాయిలో ఓటు అదనంగా తెచ్చుకోగలుగుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందువల్ల కేవలం పథకాలు అమలు చేసి ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడని నేనేమనుకోను. ఆయన పథకాలతో పాటు రాజకీయ మేనేజ్మెంటు, అంటే క్షేత్రస్థాయిలో పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను బలోపేతం చేయడము, గ్రామ స్థాయిలోని క్షేత్రస్థాయిలో ఉండే పొలిటికల్ పోలరైజేషను, సోషల్ ఇంజనీరింగు, ప్రత్యర్థుల బలాలు బలహీనతలు, వీటన్నిటిని ఆసరగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఇంత భారీ స్పెక్యులేషన్ చేయడం, అది కూడా ఆయన చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత స్పెక్యులేషన్ చేయడం, ఒక రకంగా పొలిటికల్ కన్సల్టెంట్ స్పియర్ను దాటి పొలిటీషియన్ స్పియర్లో మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ నా దగ్గర డేటా లేదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను చాలా దూరాన ఉన్నాను ఎక్కడో బీహార్లో అంటూనే మరి ఏ రకంగా నా గట్ ఫీలింగ్ అని చెప్పి ఎన్నికలకు ముందు, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మాట అన్నాడు అంటే అట్లీస్ట్ మధ్యతరగతి ఓటర్లపైన, ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్లపైన డెఫినెట్గా ప్రభావం పడుతుంది. సో అది ప్రశాంత్ కిషోర్, అందుకే వైసీపీ
మంత్రులు కూడా ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అందులో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా లాస్ట్ ఎన్నికల్లో గెలిపించాడు. ఆయన ఫౌండర్గా ఉన్న ఐపాక్, ఇప్పటికే ఐపాక్లోని ఒక విభాగము బీహార్లో ప్రశాంత్ కిషోర్ సురాజ్ యాత్ర ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. సో దానికి ఫండింగు అన్ని రకాల కార్యక్రమాలు ఐపాక్లోని ఒక విభాగమే చేస్తుంది. అలాంటి ఐపాక్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్సల్టెంట్గా ఉంది ఈవెన్ టుడే. సో ఇలాంటి సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు కలిసి 3 గంటల సేపు మాట్లాడాను అని ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ 3 గంటలతో మాట్లాడాను, కానీ నేను టీడీపీకి అడ్వైజర్గా లేను, నేను పొలిటికల్ స్ట్రాటజైజింగ్ ఫీల్డ్లో కూడా లేను, నేను ఎక్కడో దూరాన బీహార్లో ఉన్నాను అన్నాడు. సో అందువల్ల డేటా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం గట్ ఫీలింగ్తో చంద్రబాబు నాయుడుతో 3 గంటల పాటు చర్చలు జరిపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఓడిపోతుంది అని నా నమ్మకం అని ఆయన విశ్లేషించడం డెఫినెట్గా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది, అనేక అనుమానాలకు దారితీస్తుంది. సాధారణంగా మనం విశ్లేషణ చేయొచ్చు, పరిస్థితులను విశ్లేషించి కంక్లూజన్ను ప్రజలకు వదిలేయాలి. ఇప్పుడు నేను ఇన్నిసార్లు విశ్లేషిస్తున్నా, ఫలానా పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని కానీ, ఫలానా పార్టీ గ్యారంటీగా ఓడిపోతుందని కానీ, అది కూడా భారీగా ఓడిపోతుందని కానీ ఇంతవరకు చెప్పలేదు. ఈ తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చెప్పలేదు. చివరిన ఎన్నికలు అయ్యాక 5:30కు ఎన్నికల సంఘం అనుమతించిన సమయంలో ఒక ఎగ్జిట్ పోల్స్గా చెప్పాను. అలాగే ఏమైనా సర్వేలు వస్తే ఆ సర్వేలను ఉటంకిస్తూ మాట్లాడాను. ఇప్పుడు మొన్న కూడా ఇండియా టుడే సర్వే టీడీపీ జనసేన గెలుస్తుందన్నారు, టైమ్స్ ఆఫ్ సర్వే వైసీపీ గెలుస్తుందని. ఆ 2 సర్వేలను గురించి మాట్లాడారు. ఆ సర్వే ఇలా అన్నది, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అందువల్ల రాజకీయ విశ్లేషకులు ఎవరు కూడా ఎన్నికలకు ముందు ఫలానా పార్టీ భారీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారవుతారు అని చెప్పి మాట్లాడకుండా ఉండగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లో ఉండలేము. అందువల్ల మన విశ్లేషణలు చేస్తాం. ఇప్పుడు నేను ప్రశాంత్ కిషోర్ అన్న మాటల్లో అంగీకరించే అంశాలు చెప్పాను, అంగీకరించని అంశాలు చెప్పాను. ఇప్పుడు ఆయన ఉదాహరణకు అర్బనైజేషన్ ఉన్న రాష్ట్రం, అర్బన్ ఏరియాస్లో జాబ్స్ గురించి, డెవలప్మెంట్ గురించి, నేను ఒక తెలుగు బిడ్డనైతే, నేను ఆంధ్ర బిడ్డనైతే, నేను ఒక ఉజ్వలమైన విజయవాడ విశాఖ నగరాలను కోరుకుంటాను, కానీ నా అకౌంట్లో 1000 రూపాయలు పడినాయా అని కోరుకుంటాను అన్నాడు. అది నిజం. అది అర్బన్ ఏరియాస్లో ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పటికీ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత బలం పట్టణ ప్రాంతాల్లో ఇది మనకి ఎన్నికలు కూడా రుజువైంది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమతో సహా మొత్తం 3 స్థానాలు గెలుచుకుంది. అందువల్ల అది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ అవసరం లేదు, మన కళ్ళ ముందు కనబడుతుంది అది. సో అర్బన్ ఏరియాస్లో ఆ డిస్కంటెంట్ డెఫినెట్గా ఉన్నది. ఎంత డిస్కంటెంట్ ఉంది? ప్రశాంత్ కిషోర్ ఊహించినంతగా అర్బన్ ఏరియాస్లో క్లీన్గా వైసీపీ ఓడిపోయేంత డిస్కంటెంట్ ఉందా? అలా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి బలంతో అధికారం ఉంటుందా? భారీగా అధికారం కోల్పోవడమా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది క్వశ్చనబులే. బట్ ఆయన బేసిస్ ఆన్ ప్రపోజిషన్స్, ఇప్పుడు ఆయన చెప్పిన అజంప్షన్స్ను లో కొన్ని రైట్ ఉండొచ్చు, కానీ ఆ అజంప్షన్స్ ఆధారంగా ఒక ఫలితాన్ని, అది కూడా భారీగా ఓడిపోతాడన్న ఫలితాన్ని స్పెక్యులేట్ చేయడం ఏ ఫార్ రీచింగ్ కంక్లూజన్ అవుతుందేమో. అది కూడా నా దగ్గర డేటా లేదు, నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను చాలా దూరంగా ఉన్నాను, ఇది నా గట్ ఫీలింగ్ అంటూ గట్ ఫీలింగ్ను ఎన్నికలకు ముందు ఇంత ప్రభావితం చేసే రీతిలో చెప్పడం అనేది ప్రశాంత్ కిషోర్ పైన వైసీపీ ప్రశ్నలు సంధించడానికి కారణమవుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా లోకేష్తోని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడము, దాన్ని కావాలని మీడియాకు లీక్ చేయడము, లీక్ చేయకపోతే తెలియదు కదా ఎవడో. సో అది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడము, ఇదంతా కూడా ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ అటెంప్ట్. సో చంద్రబాబు నాయుడుతో నేను అడ్వైజర్గా లేనంటూనే తాను చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఫోటోలు రిలీజ్ చేయడము, ఈ నేపథ్యంలో చూసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అంటే ప్రజలు దీన్ని ఎలా నమ్మాలి అనే దాంట్లో సహజ పరిమితులు అనేది ఏర్పడతాయి. సర్వేలు చేసి అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని రిపోర్ట్ ఇవ్వడం వేరు, ఈ రకంగా ఖచ్చితంగా జగన్కు భారీ ఓటమి తప్పదు అని చెప్పడాన్ని వైసీపీ నేతలు కూడా బాగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్. అంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ఎనాలిసిస్. రెండింటి మధ్య తేడా ఉంటుంది. అదే సరే, అది అంటే సర్వేలు చేయకుండా కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను సర్వేలు చేస్తున్నానా, రోజు రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడుతున్నాను కదా. సర్వే అంటే శాస్త్రీయమైన సర్వే చేయకపోవచ్చు, కానీ
వివిధ సోర్సెస్ నుంచి మాట్లాడడము, వివిధ రకాల డేటా పాయింట్లను తీసుకోవడము, ఆ డేటా పాయింట్ అనలైజ్ చేయడము, కొన్ని సందర్భాల్లో ఎవరైనా చేసిన సర్వేల డేటా యాక్సెస్ ఉంటే వాటిని చూడడము. నువ్వు సర్వేని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 మందితో మాట్లాడామనుకోండి, ఒక గట్ ఫీలింగ్ ఏర్పడుతుంది ఆ 100 మంది చెప్పిన దాన్ని బట్టి. సో గట్ ఫీలింగ్ ఏర్పడడం తప్పేమీ కాదు. నేను అది ప్రశాంత్ కిషోర్ గట్ ఫీలింగ్ ఏర్పడడం కూడా తప్పు కాదా, తప్పనంటలేదు. అలాగే సర్వేలు చేయకుండా విశ్లేషణ చేయడం కూడా తప్పు కాదు. కానీ ఒక ఫార్ రీచింగ్ కంక్లూజన్కు ఒక ప్రాతిపదిక అనేది ఎంతో కొంత ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అది ఇట్ విల్ బి టేకన్ యాజ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ అలా మాట్లాడకూడదని అంటలేదు. యాజ్ అ రైట్ టు టెల్. సో అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. అందులో ఆయన చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాను అనుకోండి, నేను చంద్రబాబు నాయుడు కలవలేదు, జగన్ను ప్రత్యేకంగా సమావేశం కాలే, నేను జగన్కి అడ్వైజర్గా లేను, చంద్రబాబు నాయుడు నన్ను అడ్వైజర్గా పిలవలేదు. సో ఈ కాంటెక్స్ట్లో నేను మాట్లాడడం వేరు. ఆయన ఆల్రెడీ జగన్కు పొలిటికల్ అడ్వైజర్గా ఉండి, ఆయన ఫౌండర్గా ఉండి, ఆయనకి ఇప్పటికీ సంబంధాలు లేవంటున్నా, సంబంధాలు బహుశా ఉన్నా, ఐపాక్కు జగన్కు పనిచేస్తున్నప్పుడు ఆయనకు మిత్రులే అటు ఐపాక్లో జగన్కు ఇటు చంద్రబాబు నాయుడుకు పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో 3 గంటలు రాజకీయాలు చర్చించిన తర్వాత ఈజ్ టెలింగ్ దిస్. అది కూడా నా డేటా లేదు, నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను చాలా దూరంగా ఉన్నా, అయినా నా గట్ ఫీలింగ్ అని చెప్తున్నాను. సో అది ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్, నాట్ యాజ్ ఎ పొలిటికల్ ఎనాలిసిస్. సో అది పొలిటికల్ స్టేట్మెంట్ అనేది ఆయన ఒక కొంత ఎనాలిసిస్ రేషనల్ చెప్పినా ఇట్ మోర్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. సో ఈ హ్యాజ్ అ రైట్ టు టెల్ ఈజ్ ఓన్ పొలిటికల్ స్టేట్మెంట్, తప్పని కాదు. అందుకే దానికి వైసీపీ సహజంగానే వ్యతిరేకంగా రియాక్ట్ అయింది. రైట్ సార్. ప్రశాంత్ కిషోర్ ఈ కామెంట్స్ని టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది సార్. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరగబోయేది ముందే ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటూ ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారు సార్. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ని 2019 ఎన్నికల్లో కోడికత్తి కేసు ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ సూచనతో అలా డ్రామా ఆడించారు, కోడికత్తి డ్రామా ఆడించారు పొలిటికల్గా లబ్ధి పొందేందుకు అని చెప్పేసి. అప్పుడు ఏదైతే మీడియా లేకపోతే ఏదైతే నాయకులు ఏదైతే పార్టీలు ప్రశాంత్ కిషోర్ని విమర్శించాయో, ఇప్పుడు ట్రోల్ చేసాయో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అంటే 2019 కండి, నెల కిందటి వరకు కూడా, జస్ట్ మంత్ క్రితం కూడా మీరు టీడీపీ అనుకూల టీవీ ఛానల్ డిబేట్ చూడండి. ప్రశాంత్ కిషోర్ దుర్మార్గుడు, దుష్టుడు, భారత రాజకీయాలను నాశనం చేశాడు, కులాల వారీగా ప్రజల్ని చీలుస్తాడు, అసభ్యకరమైనటువంటి క్యాంపెయిన్, జడ్జిలను కూడా వదలకుండా చేస్తాడు, ప్రత్యర్థులవే చేస్తాడు, ప్రశాంత్ కిషోర్ పనికిమాల వ్యూహాలు రచిస్తాడు. సో ఇలా ఎన్ని తిట్టారండి, మామూలు తిట్టడం కాదు. సో ప్రశాంత్ కిషోర్ అయినా నాగేశ్వర్ అయినా ఒకటి మాట్లాడింది తమకు ఉపయోగం అనుకున్న పార్టీ దాన్ని సర్క్యులేట్ చేస్తుంది, తమకు ఉపయోగపడే విధంగా సర్క్యులేట్ చేస్తుంది. అది వైసీపీ అయినా చేస్తుంది, టీడీపీ అయినా చేస్తుంది, దాంట్లో ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ అంతకుముందు పనికిమాలినోడైతే ఇప్పుడు ఆయన చెప్పింది వేరే ఎట్లయితుంది అన్నది పాయింట్. సో చేయడం సహజం. తమకు అనుకూలమైన పాయింట్ వచ్చినప్పుడు ఎవరైనా, ఇప్పుడు నా విశ్లేషణలే అన్ని పార్టీలు మినహాయింపు లేకుండా అన్ని పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు ఎడిట్ చేసి కూడా ఉపయోగిస్తున్నాయి. అందుకే నా మిత్రులందరికీ, అభిమానించే వారందరికీ చెప్తాను, మీరు దయచేసి నాది బిట్ వస్తే వాట్సాప్లో దాన్ని నమ్మకండి. కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా యూట్యూబ్ ఛానల్కే వచ్చి ఆ ఒరిజినల్ వీడియో చూస్తేనే మీరు నమ్మండి. ఎందుకంటే ఏముంది, దాన్ని అటు ఇటు తలా తొక్క లేకుండా ఎడిటింగ్ చేస్తే కంప్లీట్గా మీనింగ్ మారిపోతుంది. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇంత పెద్ద స్టేట్మెంట్, అంటే జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోబోతున్నాడు అన్న స్టేట్మెంట్ ఇచ్చాక టీడీపీ జనసేన ఎందుకు ఆనందపడవు? సహజంగానే దాన్ని వైరల్ చేస్తాయి. అని ఎన్నికల్ని గెలిపించేది ప్రశాంత్ కిషోర్ కాదు, ఎన్నికల్లో గెలిపించేది ప్రజలు కదా. సో ప్రశాంత్ కిషోరే గెలిపిస్తా అంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కూడా పనిచేశారు ప్రశాంత్ కిషోర్, అక్కడ గెలవలేదు కదా. సో అల్టిమేట్గా గెలవాల్సింది పార్టీలు, గెలిపించాల్సింది ప్రజలు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంటు పొలిటికల్గా ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నదన్నది ఫ్యాక్ట్ తప్ప ప్రశాంత్ కిషోర్ విశ్లేషణే అన్ని సందర్భాల్లో రైట్ కావాలనేమీ లేదు, రైట్ కాకూడదనేమీ లేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ స్పెక్యులేషన్ పై నేను కామెంట్ చేయను. ఏది జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతాడా, ఓడిపోడాలి, ఆయన విశ్లేషణ ఎస్ డౌన్ ద హిల్, ఆయన బలం జగన్మోహన్ రెడ్డి బలం తగ్గుతోంది,
డెఫినెట్గా తగ్గుతుంది, అందులో అనుమానం. లాస్ట్ టైం 151 సీట్లతో పోలిస్తే గ్యారెంటీగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? దట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. సో ఆయన రేషనల్ పథకాలే గెలిపిస్తాయా? పథకాలు మాత్రమే గెలిపించవు, డౌట్ లేదు. కానీ పథకాలు కూడా ఒక కీలకమైన సోర్స్ కదా, ఎన్నికల్లో గెలవటానికి ఒక బలమైనటువంటి ఆయుధం. సో అందువల్ల అల్టిమేట్గా ప్రశాంత్ కిషోర్ పూర్తి వీడియోలో ఏమన్నాడో చూస్తే ఇంకా మనం మరింతగా లోతుగా విశ్లేషించవచ్చు. ఇప్పుడు నేను చేసిన విశ్లేషణ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం ఎక్స్లో ట్వీట్ ప్లేస్ చేసినటువంటి ఒక 36 సెకండ్స్ బయట ఒకటి ఉంది. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇవాళ ఫ్రంట్ పేజ్లో పతాక శీర్షిక వార్త ఉంది, ప్రశాంత్ కిషోర్ మాట్లాడేది. అది మరి ఫుల్ ట్రాన్స్క్రిప్టా కాదా తెలియదు, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక్క ఏపీ పైన మాట్లాడలేదు. ప్రీ ఎలక్షన్ సినారియో ఇన్ ఇండియా అని మాట్లాడి భారతదేశం మొత్తంలో ఎన్నికలు, ఎందుకంటే నేను దానికి ఆహ్వానితుని కాదు, అందువల్ల అది నాకు కరెక్ట్గా తెలియదు. నేను ఆ ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ గురించి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ని అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. వీడియో కూడా అడిగాను, అది ఇంకా ఎడిట్ కావాలి అన్నారు. అందువల్ల పూర్తి వీడియో వచ్చాక వీ కెన్ అనలైజ్ మచ్ బెటర్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అని. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు సార్. మరికొన్ని రోజుల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం, విశ్వసనీయ సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన వెంటనే వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొంతాల రామకృష్ణ వైసీపీ నేత, బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఆయన వైసీపీ నుంచి గెలిచారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు శ్రీనివాసులు. సో వైసీపీ నేతలను చేర్చుకుని జనసేన బలపడుతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొస్తే బలం యాడ్ అవుతున్నమాట నిజం. కానీ అదే సమయంలో ఆ ఇతర పార్టీల నేతలు ఎంత మేరకు గెలిపిస్తారన్నది కూడా ప్రశ్నే. నీకు బలం ఉండి పక్క పార్టీ వాళ్ళు వస్తే బలం యాడ్ అవుతుంది, నీకు బలం లేకుండా పక్క పార్టీ వాళ్ళు వచ్చినా బలం యాడ్ కాదు. మీకు తెలంగాణ ఎన్నికల ఉదాహరణ, బీఆర్ఎస్లోకి పొన్నాల లక్ష్మయ్య చాలా పెద్ద నాయకుడు కదా, 2014లో పిసిసి అధ్యక్షుడు. సో ఆయన చాలా పెద్ద నాయకుడు కూడా. కానీ ఆయన వచ్చినా కూడా జనగామలో గెలవడానికి కూడా ఆయన పాత్ర ఉందని అనుకోను, అక్కడున్న రాజకీయ పరిస్థితులు. అలాగే నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు, అంటే బీఆర్ఎస్లోకి కూడా ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరారు, బీజేపీలో చేరారు, చాలామంది నాయకులు చేరారు, చాలామంది నాయకులు వెళ్ళారు. అందువల్ల ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల రాకపోకలు సహజం. దానికి మనకు ఇండియన్ పాలిటిక్స్లో ఆయారాం గయారాం అంటారు. సో ఆయారాం గయారాం కల్చర్ సహజం, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. సో ఈ కల్చర్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక పార్టీ సొంత బలం పైన ఆధారపడినప్పుడు మాత్రమే అదనంగా వీళ్ళొచ్చి కలిస్తే ఉపయోగం. సొంత బలము పైన ఆధారపడకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళను తల మీద పెట్టుకుంటే అల్టిమేట్గా అది 2 రకాల బూమరాంగ్ అవుతుంది. ఒకటి, అది బలహీనతను తెలియజేస్తుంది, అంటే నీకు సొంతగా హోమ్ గ్రౌండ్ లీడర్లే లేరా, నాయకులే లేరా అనే పరిస్థితి. రెండవది, ఇప్పుడు బీజేపీ విషయంలో తెలంగాణలో అదే ప్రశ్న ఎదురైంది. సో బీజేపీకి అభ్యర్థులే లేరా అనే పరిస్థితి కూడా ఎదురైంది. రెండవది, ఎన్నిక అయ్యాక ఏమవుతుంది, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు అధికారం వస్తే ఇబ్బంది లేదు, అధికారం రాకపోతే ఎంత వేగంగా జనసేనలోకి వైసీపీ నేతలు వచ్చారో అంతే వేగంగా వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి పోతారు. ఇలా బీఆర్ఎస్ నేతలు ఎట్లా పరుగున మనం ఏదో చిన్నప్పుడు మేము ఆల్ ఇండియా రేడియోలో బాలానందం అన్న కార్యక్రమం ఉండే, పదండి పోదాం మన ఇళ్ళకు మన ఇళ్ళకు మన ఇళ్ళకు పదండి పోదాం అని లాస్ట్లో ఎండింగ్లో ఉండేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదండి పోదాం అనుకుంటూ పరుగులు తీస్తున్నారా లేదా? ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళారు, ఇంకో 2-3 వెళ్తారని ఇవాళ పేపర్లో వచ్చింది. ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు, నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోవడానికి రెడీ అయ్యాడు, ఆయన బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు. సో ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశారు. సో ఎలా పదండి పోదాం అంటూ పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. మరి ఇదే బీఆర్ఎస్ 2014 ఎన్నికల తర్వాత 18 ఎన్నికల తర్వాత చెడా దొరికిన ప్రతి పార్టీ నుంచి లాక్కుండే కదా కేసీఆర్. సో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం
మామూలు పరుగులు చేయలేదు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు. సో ఆ రోజు ఆనందపడ్డ బీఆర్ఎస్ ఈరోజు ఏమవుతుంది అనుభవిస్తుంది కదా. అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అంటూ కర్మయోగ గుర్తొస్తుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు జనసేనకు కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, అధికారం వస్తే ఉంటారు, అధికారం రాకపోతే పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అందువల్ల మనము రాజకీయ నాయకుల యొక్క సహజ స్వభావం అది. సో అందువల్ల జనసేన ఆలోచించాల్సింది, జనసేన బలహీనత కూడా అదే. పవన్ కళ్యాణ్కు ఇంత అభిమానం ఉండి, సామాజిక బలం ఉండి, తాను ఒక బలమైన పార్టీ నిర్మాణం చేయలేదు. మీరు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మించలే ఈ 15 ఏళ్లలో. దాని ఫలితంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులపైన ఆధారపడాల్సి వస్తుంది. పట్టుమని ఒక 10 మంది ఇంకా వీళ్ళు జనసేన నేతలు అని ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా గుర్తించగలిగే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గుర్తొస్తారు మనకు. సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుల్ని హోమ్ గ్రోన్ సయానా విత్ ఇన్ ద జనసేన పెరట్లో పెరగాలి. సో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారన్నది ఏం గ్యారంటీ? వాళ్ళు ఎంత పవన్ కళ్యాణ్ పొగిడారో రేపు అంత తిట్టిపోతారు. సో రాజకీయ నాయకులలో ఎంతమందిని చూస్తలేము ఎట్లా, నిన్న తిడతారు, ఇవాళ మెచ్చుకుంటారు, ఇవాళ తిడతారు, రేపు మెచ్చుకుంటారు. అందువల్ల జనసేన దీర్ఘకాలంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే ఈ దిగుమతి చేసిన నాయకులపైన టూ మచ్ రిలయన్స్ అయితే ప్రమాదకరం. అందువల్ల సొంతగా పార్టీ నిర్మాణము, పార్టీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్న పార్టీయే 10 కాలాల పాటు నిలబడుతుంది. అప్పుడు కూడా వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. కానీ హోమ్ గ్రోన్ క్యాడర్, హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉండగా ఇవి మిగతా వాళ్ళు అదనంగా కలిసేస్తారు. రైట్ సార్, మీరు అన్నారు కదా పెరట్లో పెరగాలి అని చెప్పి. అలా జనసేన పెరట్లో పెరిగిన చాలామంది నాయకులకే, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చాలామంది నాయకులకే ఇప్పుడు టికెట్ దక్కలేదు సార్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఇచ్చిందే అనే పదానికి నిర్వచనం ఏంటి అని, వాళ్ళు సొంతగా 10,000 20,000 ఓట్లు తెచ్చుకోగలిగితేనే టికెట్ దక్కుతాయి. నాయకులు అని చెప్పి పార్టీలో పదవి ఉంటే 25 ఏళ్ళ సీనియారిటీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా రాజకీయం అనేది. ఎల్డీసీగా చేరితే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రిటైర్ కావాలని, ఇదంటే గవర్నమెంట్ జాబ్. పొలిటికల్ పార్టీలో నీవు ఎంత సీనియారిటీ అన్నది కాదు. సీనియారిటీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. అద్వానీ కన్నా మోడీ సీనియర్ కాదు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలు కన్నా రేవంత్ రెడ్డి సీనియర్ కాదు. డీకే శివకుమార్ కన్నా సిద్ధరామయ్య సీనియర్ కాదు. సీనియారిటీ జూనియారిటీ అనేది ఉండదు ఎప్పుడు రాజకీయాల్లో. సో రాజకీయాల్లో ఉండేది బలం. సో నీకెంత బలం ఉన్నది, మేము 25 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నామంటే ఏదైనా గవర్నమెంట్ జాబా అండి. పాలిటిక్స్లో గవర్నమెంట్ జాబ్లో ఏమో నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా, మెరిట్ ఉన్నా లేకపోయినా టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయి. సో ఆటోమేటిక్గా పెరుగుతారు. అలా ఉండరు కదా. 30 ఏళ్ళ నుంచి ఉన్న సబ్ ఎడిటరు ఓ టీవీ ఛానల్లో సబ్ ఎడిటర్గానే మిగిలిపోతాడు. ఈ మధ్య వచ్చిన వ్యక్తి సడన్గా ఎడిటర్ స్థాయి కూడా ఎదగచ్చు. మీకు రేవంత్ రెడ్డి ఒక వండర్ఫుల్ కంపారిజన్ ఇచ్చాడు. తన గురించి ఎప్పుడు బయట నుంచి వచ్చారంటే, ఓ పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ళుగా కానిస్టేబుల్ పనిచేస్తాడు. వాడు ఐపీఎస్ రాసి అప్పుడే వచ్చి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. నేను 30 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్గా ఉన్నా కదా, ఐపీఎస్ ఆఫీసర్ అయితే నా నమస్తే కొట్టాలంటే కొడతారా అన్నాడు. సో కానిస్టేబుల్ 30 ఏళ్ళ నుంచి ఉంటేంది, ఐపీఎస్ నిన్న వస్తుంది. ఐపీఎస్ ఇది ఐపీఎస్. సో అందువల్ల జనసేన నాయకులు అన్న పదానికి నిర్వచనం ఏముంటాలి అంటే, పార్టీతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ఓ 10,000 ఓట్లు 20,000 ఓట్లు తెచ్చుకోగలగాలి కదా. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ ద ఓట్. మీకు రవిశంకర్ గారు ఏంటంటే, ఎన్నికల క్షేత్రంలో ప్రజల ఓట్లు తెచ్చుకోవడం అనేది ఒక నాయకునికి విశ్వాసాన్ని ఇస్తుంది. సో మనం ఎంత నాయకులమని చెప్పుకున్నా, ఎన్ని విషయాలు తెలిసినా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఓట్లు తెచ్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా పోవడము ఒక పెద్ద విశ్వాసాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ నాయకులకు రావాలి. నేను వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నాను. 2007 వరకు రాజకీయాలను విశ్లేషించే ఒక రాజకీయ విశ్లేషకుడిని, రాజనీతి శాస్త్ర విద్యార్థిని మాత్రమే. 2007లో నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగి, అది కూడా ప్రత్యక్ష ఎన్నికలే, పట్టభద్రులు ఓటేయచ్చు గ్రాడ్యుయేట్ అయితేనే, కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ అ డైరెక్ట్ ఎలక్షన్. అన్ని పార్టీలను నా మీద పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బ్యాక్డ్ ఇండిపెండెంట్ ఒకరు పోటీ చేశారు. కాంగ్రెస్ అఫీషియల్గా చేయలే. అన్ని పార్టీలు ఓడించి 56 మంది అభ్యర్థులను ఓడించి గెలిచాను. నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్తాను. మళ్ళీ 2009లో బీజేపీతో స్ట్రేట్ కాంటెస్ట్లో గెలిచాను. మొన్న 2021లో కూడా కాంగ్రెస్ కన్నా డబుల్ ఓట్లు వచ్చాయి నాకు.
సో బీఆర్ఎస్ తెలుగుదేశం కన్నా 1100% ఎక్కువ ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థికి 5,000, కాంగ్రెస్ అభ్యర్థి 33,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మళ్ళీ సాధారణ నాయకుడు కూడా, మాజీ మంత్రి, ప్రముఖ నాయకుడు, ఇప్పుడు ప్రణయ్ కబోర్డ్ వైస్ చైర్మన్, నాకు 58,000 ఓట్లు వచ్చాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు. సెకండ్ ప్రిఫరెన్స్ 70,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ అనుభవము రాజకీయ విశ్లేషణ, నేను చేసే రాజకీయ విశ్లేషణ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తానన్నదానే మార్చేసి, అందువల్ల పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకుడైనా రాజకీయ విశ్లేషకునికే ఆ ఎన్నికల ప్రక్రియ అనే సమ్మట పోటు తగిలితే, ఆ అగ్నికణములో మండితే అప్పుడే నీకు అనుభవం అనేది వస్తుంది. ఇక రాజకీయ నాయకుడికి ఇంకెంత రావాలి, విశ్లేషకునికి ఇంత అనుభవం ఉండాల్సిన వస్తే. అంటే వెన్ యూ గో త్రూ ద ప్రాసెస్, నీకు మ్యాచ్ ఆడితే క్రికెట్ ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది. నువ్వు జీవితంలో క్రికెట్ మ్యాచే ఆడకుండా బయట కూర్చొని చూసి అరే ఇట్లా కొట్టాలి 6 అట్లా కొట్టాలి 4 అంటే అయిపోతుందా, చెప్పడం ఈజీ కదా. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. అంటే అందువల్ల జనసేన నాయకులు అని మీరు అంటే ఆ నాయకుడు ఎవరు అన్నది పాయింట్ కదా. ఆ నాయకుడు ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళగలిగాడు, ఎంతమంది ప్రజలు సమీకరించగలిగాడు, సొంతగా ఎన్ని ఓట్లు తెచ్చుకోగలిగాడు. జనసేన పుట్టినప్పటి నుంచి ఉంటే ఎంపీ అవుతాడా? అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు సార్. ఉదాహరణకు చెప్తున్నా, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, ఆయన 35,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ముమ్మడివరం నుంచి పితాన్ బాలకృష్ణ, ఆయన దాదాపు. అంటే నేను ఇండివిజువల్ నాయకుల గురించి మాట్లాడలేదు, దీని ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇండివిజువల్ నాయకులు అట్లా టికెట్ రాకపోతే తప్పే. ఈ టికెట్లు రాని వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే సార్, అసలు ఇచ్చినవే జనసేనకి 24 టికెట్లు, దానిలో మళ్ళీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇప్పుడు ఈ ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా సార్. అష్యూరెన్స్ అసలు ఇచ్చినవి 24, మళ్ళీ దానిలో టీడీపీ వాళ్ళని జనసేనలోకి తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా దించడం. ఉదాహరణకు భీమవరంలో పుల్లపర్తి రామాంజనేయులు, అండ్ ఇప్పుడేమో వైసీపీ నుంచి తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ, బాలశౌరి, అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు వాళ్ళు అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి గెలుపు అనేది ప్రాతిపదిక. అది బయట నుంచి వచ్చిన వాళ్ళ, లోపల నుంచి ఉన్న వాళ్ళ అని ప్రిన్సిపల్ నేను చెప్పేది. ఒక లాంగ్ టర్మ్లో ఒక పార్టీ సొంతగా కమిటెడ్ ఆర్మీ ఆఫ్ లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి. 2 డెఫినెట్గా గెలవగలిగే సామర్థ్యం ఉన్న కమిటెడ్ లాయల్ వారికి ఆ టికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు నీతో ఉండాలి. కానీ అదే సమయంలో ఎలక్షన్ టైం వచ్చేవరకు ఏమవుతుందంటే ఎన్నికల్లో ఎవరు గెలవగలుగుతారని. సో ఒకవేళ జనసేన హోమ్ గ్రౌండ్ లీడర్స్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నా వాళ్ళని పక్కకు పెట్టి బయట పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పే. అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. ఆ పర్టికులర్ నియోజకవర్గంలో వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టే నాయకుల కెపాసిటీని మనం అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలవలేదు కదా. జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో జనసేనకు వచ్చే ఓట్లు వస్తాయి కదా. అది సంబంధమే లేదు. నువ్వు అభ్యర్థి బలాబలాలతో సంబంధం లేదు. మీరు పోటీ చేసినా జనసేన అభ్యర్థిగా కొన్ని వేల ఓట్లు వస్తాయి, రాకుండా ఉండవు. సో ఏమీ తెలియని అభ్యర్థి పోటీ చేసినా వస్తాయి. అందువల్ల ఆయా నాయకునికి వ్యక్తిగతంగా ఎంత అదనంగా పార్టీకి వచ్చే ఓటింగ్ కాక ఎంత అదనంగా ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది అన్నది గీట్రా అవుతుంది. అలా కెపాసిటీ ఉన్న హోమ్ గ్రౌండ్ గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, అంటే ఇంటి కోడి పప్పు కూరతో సమానమని. సో అలా కనుక పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే తప్పే. అందువల్ల స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను మాట్లాడలేను. కానీ జనరల్ ప్రిన్సిపల్ అయితే సొంత పార్టీలో బలమున్న నేతలు ఉండగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు టికెట్లు ఇస్తే డెఫినెట్గా పార్టీలో ఇంటర్నల్ మొరాల్ కూడా దెబ్బతింటుంది, అనుమానమే లేకుండా దెబ్బతింటుంది. కానీ సొంత పార్టీలో ఉన్న నాయకులకు ఆ తాకత్ లేకపోతే, ఆ స్ట్రెంత్ లేకపోతే ఎన్నికల్లో అల్టిమేట్గా సొంత పార్టీ పక్క పార్టీ అని కాదు, కోడి ఎక్కడిదైనా కానీ మన ఇంట్లో గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం. అందువల్ల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కొరకు ఎవరు వస్తే వారు టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. అన్ని పార్టీల్లోనూ రాత్రికి రాత్రి వచ్చే నాయకులకు ఎంతమంది టికెట్లు ఇవ్వలే. నిన్నగాక మొన్న బీబీ పాటిల్ జైరాబాద్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్లో చేరిన వితిన్ అవర్స్ బీజేపీ అభ్యర్థిగా రూపాంతరం చెందలేదా? సో సిట్టింగ్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మారి రాత్రి కాంగ్రెస్లో చేరుడుతో ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థి కాలేదా? సో అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నట్లు, ఆయన మాత్రమే ఈ నేరము ఘోరము చేస్తున్నట్లు
ప్రొజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. టీడీపీ ఇవ్వలేదా అట్లా టికెట్లు, వైసీపీ ఇవ్వలేదా? మరి వాళ్ళని ఎవరిని అడగకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ కూడా దొరికాడు అందరికీ ఫ్రీగా ఆయన వాయించుదామని. సో అదెక్కడ న్యాయం అండి? పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తాండి ఈ పని. వైసీపీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుల టికెట్లు ఇస్తలేదా? టీడీపీ ఇస్తలేదా? వైసీపీ నుంచి వచ్చిన మీకు ఆనం రామనారాయణ రెడ్డికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వీళ్ళెవరికి టీడీపీ టికెట్లు ఇస్తలేదా? పార్థసారథికి వీళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా సీనియర్ కదా. దేవినేని ఉమా కన్నా వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలో సీనియర్ అని నాకు చెప్పండి. ఆయన రాజకీయాల్లోనూ జూనియర్ సార్. అసలు రాజకీయాలు పక్క పెట్టి దేవినేని ఇప్పటి నుంచి ఉన్నాడు అని పార్టీలో. మరి ఆయన పక్క పెట్టిండు కదా దేవినేని ఉమా. దేవినేని ఉమానే పక్కన పెట్టిండు, మాజీ మంత్రి కదా ఆయన. సో నీకు టికెట్ లేదని చెప్పేసిండ్రు. సో అందువల్ల మరి ఇదంతా టీడీపీ చేస్తే తప్పలేదు, వైసీపీ చేస్తే తప్పలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ చేస్తే కానీ నేరము ఘోరము సర్వ అవలక్షణాలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని అటాక్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. అంటే తీసుకునే తక్కువ సీట్లు కదా, దానిలో కూడా తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు అని కాదు కదా. ఎక్కువ సీట్లకు ఎక్కువ మందికి ఇస్తారు, తక్కువ సీట్లు తక్కువ సీట్లు ఇస్తారు. ఆ ప్రాతిపదిక అంటే 24 సీట్లు ఇస్తే 24 సీట్లలో ఓడిపోవాలన్నా అల్టిమేట్గా గెలవాలి కదండి. పవన్ కళ్యాణ్ గెలవాలి అనేది గెలవగలిగే సొంత పార్టీ అభ్యర్థులు ఉండగా పక్క వారికి ఇస్తే అది వ్యూహాత్మకంగా తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ 24 ఈ ఆర్గ్యుమెంట్ 24 తక్కువ సీట్లు కదా అందుకే మా వాళ్ళకి ఇచ్చారు సార్. వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, అప్పటికప్పుడు వలస వచ్చే జంపింగ్ జపాంగ్స్కి అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారు. సంబంధం లేదండి, గెలవడం అనేది 140+ అంటే అలా ఉండదు. మీరు 150 సీట్లు ఉన్నాయి, 130 సీట్లు ఇవ్వడం ప్రిన్సిపల్ కదా. సో అక్కడ గెలవడం అనేది ప్రిన్సిపల్ కొరకు ఇస్తారు. ఎక్కువ తక్కువ అని మీ దృష్టిలో నెంబరు, దేవినేని ఉమా దృష్టిలో నెంబర్ కాదు కదా. ఇంకో ప్రశ్న తన కాన్స్టిట్యున్సీ కదా, తన ఎమ్మెల్యే తిరిగిపోతాను కదా. ఏదైనా పార్టీ పెట్టినప్పుడు సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీని బలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జనసేన నాయకులకి ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు రావట్లేదంటే ఆ పార్టీ బలంగా లేదు, వాళ్ళు పార్టీని ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో బలపరచుకోలేదని అర్థం. మొన్న గూడెంలో జరిగిన తెలుగు జన విజయ కేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక మాట అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది సార్. టీడీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ బలంగా లేదు, అందుకే 24 మాత్రమే ఇచ్చామని చెప్పి జనసేన నాయకులు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి తీస్తున్నాను సార్. మర్చిపోకుండా సలహాలు సూచించే వాళ్ళకి, అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. రైట్ సార్. ఆయన పార్టీని అంటే తనకు తానే విమర్శించుకున్నారు, అది ఆయన స్వయంకృత అపరాధమే అనేది కొంతమంది వాదన. అంటే వైసీపీకి క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు, బూత్ స్థాయిలో అని పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. మన ఇంతదాకా చెప్పింది అదే కదా జనసేన. సో జనసేనకు క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు, బూత్ స్థాయిలో ఖర్చు పెట్టుకునే నేతలు ఉన్నారా, తెలుగుదేశం లాగా మనకు నాయకత్వం ఉన్నారా, ఇవన్నీ ఆయన చెప్పిందంతా నిజం. కానీ పవన్ కళ్యాణే ఆ పార్టీ అధ్యక్షుడు. 15 ఏళ్ళుగా ఆ పని చేయడంలో పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమయ్యాడు అని ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలి కదా. దానికి ఎంత మేర కృషి చేశాడు, ఆ కృషి ఫలితాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇది పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాలి, ఇది బహిరంగ సభలో మాట్లాడితే ఎట్లా? సో పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడేది బహిరంగ సభలో మాట్లాడకూడదు. సో ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది మాట్లాడాలి. సో సందర్భము సమయం కూడా ఉండాలి కదా. బహిరంగ సభలో తన బలహీనతలను ఏకరువు పెట్టుకుంటే లేదు 24 సీట్లు మాత్రమే ఎందుకు జనసేన పోటీ చేస్తున్నది, చంద్రబాబు నాయుడుకు ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇలాంటి విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది. బహుశా ఇట్ వాజ్ మోర్ ఎన్ ఎమోషనల్ రియాక్షన్. అంటే జన సైనికులలో భ్రమలు కలిగించి జనసేన పైన ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ ఏదో రాజీ పడ్డాడు, పవన్ కళ్యాణ్ ఏదో తప్పు పని చేశాడు అని వైసీపీ వైపు నుంచి
వైసీపీకి పరోక్షంగా ఉపయోగపడుతూ సంతవారుగా ప్రొజెక్ట్ అవుతున్న కొంతమంది పెద్దలు నిరంతరం ఈ అటాక్ పెడుతున్నారు. సో ఈ అటాక్ పెట్టడం వల్ల బహుశా పవన్ కళ్యాణ్ ఆ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు. బట్ ఆ అవసరం వచ్చినా ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పచ్చు, మన బలం మనకు తెలుసు, ఇతరుల కన్నా ఇతరులు చెప్పడం కాదు కదా, మన బలానికి తగ్గట్టుగా తీసుకున్నాం. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు, ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం. ఇవాళ మనం 24 సీట్లు తీసుకున్నాం, 24 గెలుద్దాం, అది గొప్పతనం అవుతుంది. సో అల్టిమేట్గా తెలుగుదేశంకి మొన్న 2019లో వచ్చిన 23 సీట్లే కదా, 175 సీట్లు పోటీ చేశారు. ఏమొచ్చింది? 175 చేశామన్నది ఇప్పుడు మిగిలిందా? లాస్ట్ గెలిచిన 23 మిగిలినాయి కదా. అందువల్ల నిజంగానే ఇప్పుడు జనసేన 24 గెలిచింది అనుకోండి, అంటే గత 5 ఏళ్ళుగా టీడీపీకి ఉన్న స్ట్రెంత్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువ, మామూలు విషయమా? సో అందువల్ల ఆ లక్ష్య దిశగా డ్రైవ్ చేయాలి. మనం తెచ్చుకున్న 24 సీట్లు గెలిపించుకొని జన సైనికులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 24 మంది ఉండగలిగితే రేపు రాబోయే ఎన్నికలకు దాన్ని మనము 120 చేసుకోవచ్చు. అందువల్ల ఆ రకంగా డ్రైవ్ చేయాల్సింది కాకుండా బలహీనతల్ని ఎక్కరువు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది. అందువల్ల సమయము సందర్భము లేని వ్యాఖ్య తప్ప చేసిన వ్యాఖ్యలు తప్పుందని అనుకోను. పార్టీ అంతర్గత సమావేశంలో చేయాల్సినటువంటి చర్చను బయట బహిరంగంగా కనుక చేస్తే అది ఖచ్చితంగా రకరకాల రీతుల్లో ప్రత్యర్థులకు అస్త్రాలైతే సొంత వారికి ఆవేదన కలిగించవచ్చు. అందువల్ల ద కాంటెక్స్ట్ మ్యాటర్స్ కదా. తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోయే స్థానాల్ని 118 స్థానాల్ని మొదటి విడతగా ప్రకటించారు. దానిలో 94 తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ స్థానాల్ని ప్రకటించింది, అభ్యర్థులను కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు ప్రకటించారు 24 స్థానాలు జనసేనకి ఇస్తున్నామని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ దానిలో 19 స్థానాలు పెండింగ్లో పెట్టారు సార్. 5 స్థానాలు మాత్రమే ప్రకటించారు. 5 స్థానాలు 5గురు అభ్యర్థులు, ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తూ కథనాలు ప్రచురించే సాక్షిపత్రిక కానీ వేసిన ఒక ఐటెం అది ఒకసారి ప్లే చేయండి. అది పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ చేస్తారు, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఇంకా అస్పష్టత ఉంది, తన సీటుకు టీడీపీ పైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది అని చెప్పి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అండి. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీద ఇంకా ఆ సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది అంటే అది వ్యూహాత్మకం కూడా కావచ్చు కదా. వైసీపీకి అది బలహీనతగా కనబడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఏమైనా చేసి ఓడించాలి అని మిథున్ రెడ్డికి బాధ్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎంబడబడుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో తెలియకుండా జాగ్రత్త పడతాడు కదా. సో అందువల్ల వ్యూహాత్మకంగా కూడా ఉండొచ్చు. మనము అది బలహీనత అనే కావచ్చు, లేదు విశ్లేషణ ఇంకా పూర్తి కాకపోవచ్చు. అంటే తాను భీమవరంలో పోటీ చేస్తే సేఫ్ సీటా. ఇప్పుడు ఏ నాయకుడైనా సురక్షితమైన స్థానాన్ని ఎంచుకుంటాడు. ముఖ్యంగా నాయకులు ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఇప్పుడు మిగతా జనసేన అభ్యర్థులకోమో తమ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే బయటికి వెళ్ళి పక్క నియోజకవర్గంలో కూడా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, తాను పోటీ చేసి 24 కాదు, మొత్తం 175 స్థానాల్లో కూటమి విజయానికి సింగిల్ స్టార్ క్యాంపెయినర్. ఇంకా టీడీపీ కన్నా పోనీ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఉండొచ్చు, కానీ మీకు జనసేనకు ఉన్న లెక్కలో పవన్ కళ్యాణ్ ద వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్. మరి పవన్ కళ్యాణ్ సహజంగానే తన కాన్స్టిట్యున్సీలో తాను ఎమ్మెల్యేగా గెలవటానికి ఎక్కువ సమయాన్ని వినియోగించి క్యాంపెయిన్ చేయలేడు. అందువల్ల అక్కడ బలమైన సీటు కొరకు ఆయన ఆలోచిస్తాడు. అది నేరం కాదు కదా. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఆలోచిస్తాడు, చంద్రబాబు నాయుడు అయినా ఆలోచిస్తాడు. ఇక ఆయన తన స్థానం కొరకే టీడీపీ పైన ఆధారపడడం ఏంటి అంటే, టీడీపీ జనసేన కూటమి ఉన్నప్పుడు ఒక పార్టీ మరో పార్టీ పైన ఆధారపడుతుంది. అదేమి పవన్ కళ్యాణ్కి ఏ బలం లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలని 24 సీట్లను వదిలేస్తాడా? 2019లో వదిలేశాడా? 14లో వదిలేశాడా? ఏ బలం లేకపోతే పవన్ కళ్యాణ్ దానం చేస్తాడా చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు సాక్షి కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు చాలా దానగుణం ఉన్న ఔదార్యం ఉన్న నాయకుడు. తన సీట్లను ఇలా ఇతరులకు ఇచ్చివేస్తుంటాడు, తనకేం అవసరం లేదు నిస్వార్థంతో అని చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని సాక్షి చెప్తే ఏం చేయాలి? సో చంద్రబాబు నాయుడు నిస్వార్థ త్యాగ నిరతుడి.
సాక్షి వేణోళ్ళ కీర్తిస్తుంది. చూడండి తన 24 సీట్లను అలా విట్టిగా పవన్ కళ్యాణ్ దానం చేశారని. ఎందుకు చేస్తారండి? ఇద్దరికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఒకరికొకరు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే చేస్తాడా, చేస్తే భీమవరమా లేకుంటే పిఠాపురమా, అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అసలు ఎంపీగా చేస్తాడా ఎమ్మెల్యేగా చేయకుండా, ఎమ్మెల్యే ఎంపీ రెండుకు చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే స్టిల్ ఏ స్పెక్యులేషన్, అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయవచ్చు అని. ఎంపీగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే రేపు టీడీపీ జనసేన అధికారంలోకి రాకపోయినా పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటాడు. ఎందుకంటే మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, బీజేపీతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది, ఎన్డీఏలో భాగస్వామి అయి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. సో ఈ స్కోప్ పవన్ కళ్యాణ్కు ఉంది, మిగతా పార్టీలకు కన్నా కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టీడీపీతో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారనుకోండి, అప్పుడు కూడా ఆయనకు ఆప్షన్ ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలా లేదా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2గా ఉండాలా. ఎందుకంటే నెంబర్ 2కు పవన్ కళ్యాణ్ లోకేష్తో కూడా పోటీ పడాలి. ఎందుకంటే టీడీపీ నుంచి అనివార్యంగా నెక్స్ట్ 5 yearsలో లోకేష్ రీలాంచ్ అవుతాడు. సో అంటే కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ నెంబర్ 2లో ఉంటాడు. అదే సమయంలో టీడీపీకి వారసుడిగా లోకేష్ కూడా ఆ పొజిషన్లో ఉంటాడు. సో ఇదంతా ఏది లేకుండా ఆయన కేంద్రంలో మంత్రి అయ్యాడు అనుకోండి, ఆయనకు అదనపు అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మంత్రి పదవులు జనసేన వారికి ఎవరికైనా అప్పచెప్పేసి, అందువల్ల ఇలాంటి రకరకాల అంచనాలు వ్యూహాలు ఉంటాయి. అనకాపల్లి ఎందుకు చూజ్ చేసుకోవచ్చు అంటే మనందరికీ తెలుసు, తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు జనసేనకు బలమైనటువంటి ఓటింగ్ ఉన్న ప్రాంతాలు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అవి ఏ సీట్లు ఉన్నాయి? అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి. ఈ సీట్లలో మీరు కంపేర్ చేస్తే హయ్యెస్ట్ కాపు ఓటింగ్ ఉన్నది అనకాపల్లి. మీకు అనకాపల్లిలో నా దగ్గర ఉన్న డేటా, అండ్ మేబీ ఇట్ హ్యాస్ టు బి రివైజ్డ్ అండ్ అప్డేటెడ్, అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో 34% కాపులు, అంటే ప్రతి 3లో ఒకరు కాపు. ఒక్క నర్సీపట్నంలో అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కొప్పుల వెలుమ నెంబర్ 1 క్యాస్ట్, నెంబర్ 2 కాపు. ఇక మిగతా అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, పెందుర్తి, ఇలా మిగతా 6 సీట్లలో చోడవరం అన్నిట్లో కూడా కాపులే నెంబర్ 1 ఎక్సెప్ట్ నర్సీపట్నంలో కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, కాపు నెంబర్ 2 కాస్ట్. మీకు ఇందుకు భిన్నంగా కాకినాడ చాలామంది కాపులు ఎక్కువ ఉంటారనుకుంటాను, అక్కడ 26% కాపులు, నర్సాపూర్ 25%, రాజమండ్రి 21%, ఇక ఏలూరు అయితే ఇంకా తక్కువ. సబ్జెక్టు నా దగ్గర ఉన్నది 2019 ఎలక్షన్ సందర్భంగా తీసుకొచ్చిన డేటా, పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే పర్సంటేజ్లుగా నేను చెప్పేది. నెంబర్స్ అబ్సల్యూట్ నెంబర్స్లో మార్పు ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ పెద్ద మారకపోవచ్చు. ఇది అంటే కాపులు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం అనకాపల్లి. రెండవది, కాపులతో పాటు అనకాపల్లి టౌన్లో గవర్నర్లు ఉంటారు. అందుకే మీ కొనతాల రామకృష్ణను జనసేనలో తీసుకొని ఆయనను అభ్యర్థిగా పెట్టి ఆ కాపు ఓటుకు గవర ఓటుకు కూడా కలిసి వచ్చేలా వ్యూహం రచించారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. వైసీపీ వెనకాల సాలిడ్గా ఉండే మాల సామాజిక వర్గం అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో 6%. ఇందుకు భిన్నంగా మీకు కాకినాడ, అలాగే మీకు మిగతా కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి. సో ఈవెన్ రాజమండ్రి, అలాగే మీకు నర్సాపురం, ఈయన 11 to 13, 12% ఉన్నారు. అంటే వైసీపీకి చాలా కమిటెడ్ సామాజిక వర్గమేమో అనకాపల్లితో పోలిస్తే మిగతా నియోజకవర్గంలో రెట్టింపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల బలంగా వచ్చే అవకాశం ఉన్న సామాజిక వర్గమేమో అనకాపల్లిలో హైయెస్ట్ ఉన్నారు. సో ఈ కాంబినేషన్ను చూసుకొని దీంతో పాటు అర్బన్ సెగ్మెంట్ ఉంది. సో అనకాపల్లి ఫామ్ పార్ట్ ఆఫ్ ద గ్రేటర్ వైజాగ్. సో అందువల్ల ఆ అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ వైసీపీ వీక్. మీకు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ
రిలేటివ్లీ బలహీనంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసుకున్నాక బహుశా అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా దిగచ్చని. సో అందువల్ల ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి ఆయన. ఇప్పుడు భీమవరం నుంచి మొదలు భీమవరమే చేస్తాను అని ఇండికేషన్ వచ్చింది. అక్కడ టీడీపీ జనసేన క్యాడర్తో సమావేశమయ్యారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పంపించాడు ఆ భీమవరంలో అంతా నరకరా పవన్ కళ్యాణ్ గెలవద్దు అని. సో దాంతో అటు లోకేష్ మీదకి విజయసాయి రెడ్డి పంపించాడు. విజయసాయి రెడ్డి వెళ్ళి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఇటువైపు తీసుకొచ్చాడు. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు మీదకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపించాడు. సో మిథున్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టే సమయానికి పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి ఇంకో ఇండికేషన్ వచ్చింది, ఆయన భీమవరం కాదు పిఠాపురంలో చేయొచ్చని. సో భీమవరం చేస్తాడా, పిఠాపురం చేస్తాడా, గాజువాక చేస్తాడా, అసలు ఎమ్మెల్యేగానే చేయడా, అనకాపల్లి నుంచి ఎంపీగా చేస్తాడా, కాకినాడ నుంచి ఎంపీగా చేస్తాడా, స్టిల్ దట్ ఈస్ ది స్ట్రాటజిక్ డిసిషన్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలనుకున్నప్పుడు కోరుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేస్తాడా, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా. రైట్ సార్. ముందు భీమవరం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురం అంటూ ఉన్నారు సార్. సో పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇప్పటికే మిథున్ రెడ్డి పద్మనాభంతో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది సార్. ఒకవేళ పిఠాపురంలో పవన్తో ముద్రగడ పోటీ పడితే ఏ రకంగా ఉండవచ్చు పోటీ? అది మనం స్పెక్యులేట్ చేయలేము. డెఫినెట్గా కాపు కమ్యూనిటీ ఓటు అభ్యర్థిని బట్టి మాత్రమే ఉండదు. మీరు వైసీపీ అభ్యర్థి కాపులు ఉన్న చోట, అందులో ముద్రగడ లాంటి నాయకులు ఉన్న చోట కొంత కాపు ఓట్లో వైసీపీకి అదనంగా కొన్నట్టు రావచ్చు. కానీ అల్టిమేట్గా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పైన ఏం అటాక్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అన్నాడు. నేను ముద్రగడ పోటీ చేస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేసడానికి, కాపును ముఖ్యమంత్రి చేసడానిక? అంటే ముద్రగడ నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసడానికి కాపుల ఓట్లు అడుగుతున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఒక బలమైన పాత్రధారిగా ఉండి అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు. 70 సీట్లు టీడీపీకి, 20 సీట్లు జనసేనకు వచ్చాయనుకోండి, కుమారస్వామి లాగానో, నితీష్ కుమార్ లాగానో, ఏక్నాథ్ షిందే లాగానో ముఖ్యమంత్రి కావచ్చు. కాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి అని అవుతాడు కదా, నెంబర్ 2 అయితే అవుతాడు కదా. అంటే పవన్ కళ్యాణేమో తాను నెంబర్ 2 కావడానికి ఓటు వేయమని అడుగుతున్నాడు. రేపు ఆయన ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఆయన నెంబర్ 2 పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసలు ఎవరికైనా నెంబర్ 2 ఉంటుందా ఫస్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసడానికి ముద్రగడ కోటేయాలి కాపులు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేస్తారు, అవకాశం ఉంటే ముఖ్యమంత్రి చేసడానికి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2 చేసడానికి పవన్ కళ్యాణ్ కాపులు ఓటేయాలా? ఈ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ కాపుల ముందు వచ్చిన మీరు చెప్పండి ఎటు ఓటేస్తారన్నది. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పైన ప్రయోగించిన అస్త్రాలు ముద్రగడకు తాకుతాయి, పవన్ కళ్యాణ్ తాకవు. మీరు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు తీసుకొచ్చి కమ్మోళ్ళ చేతిలో పెడుతున్నాడు, కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాపులకు అవసరం లేదా, కాపు ముఖ్యమంత్రి కాకూడదా? మరి ముద్రగడ కాపు ఉప ముఖ్యమంత్రి కూడా కాకుండా అడ్డుపడతా అంటే ముద్రగడ మరి కాపులు యాక్సెప్ట్ చేస్తారు ఎంత పెద్ద నాయకుడైనా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆఖరికో కాపును ఉప ముఖ్యమంత్రి చేసడానికి కూడా నెంబర్ 2 పొజిషన్లో కూడా రాకుండా అడ్డుపడతాను అంటే మరి కాపులు డిసైడ్ చేసుకోరా ఎట ఓటేయాలన్నది. అలా అల్టిమేట్గా పొలిటికల్ కాంటెక్స్ట్ డామినేట్స్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందుకే మీరు గమనించండి, పొలిటికల్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు. కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయలేదా? ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ కామారెడ్డిలో అంటే ఆన్సర్ ఉందా? పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. నాగేశ్వర్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోనే పోటీ, బీజేపీ మాకు పోటీ కాదు అన్నారు కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ అంటూ ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు పోటీయే కాదు, బీజేపీతోనే పోటీ అంటూ ఉన్నారు. ఏమిటి వ్యూహం, ఎలా అర్థం చేసుకోండి? అంటే కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉన్న చోట నిజంగా పోటీ బీజేపీతోనే కదా, బీఆర్ఎస్కు. రెండో స్థానం కొరకు ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఖమ్మం సీట్ ఉంది, ఖమ్మం సీట్లో బీఆర్ఎస్కు బీజేపీతోనే పోటీ ఉండాలి. కూడా పోటీ ఉండదు. సెకండ్ పొజిషన్లో మీకు భువనగిరి స్థానం ఉంది ఉదాహరణకు, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉండే అవకాశం ఉన్న సీట్ అది. అక్కడ బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ. నల్గొండ స్థానం ఉంది, అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత ఉండే అవకాశం ఉంది.
అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కు పోటీ. అందువల్ల బీజేపీతో పోటీ కొన్ని స్థానాల్లో ఉంటుంది, ఉండదని కాదు. అసలు నిజంగానే అంటే కేసీఆర్ అన్న స్ఫూర్తి అది కాదు, నేను చెప్పింది కాదనుకోండి. ఆయన మాకు కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు, గెలవడానికి బీజేపీతో పోటీ. అదే ఉంటే బీజేపీ పైన కేసీఆర్ ఎంత మాట్లాడాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మాట్లాడాలి. సో మీకు కేసీఆర్ అంటే మాట్లాడింది మనకు బయట రాలే. పోనీ మొన్న ఆయన నల్గొండ సభ తీసుకున్నాం, అందులో బీజేపీ గురించి ఎంత మాట్లాడాడు, కాంగ్రెస్ గురించి ఎంత మాట్లాడాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు ఉపన్యాసాలు తీసుకున్నాం. వీళ్ళు బీజేపీ గురించి ఎంత మాట్లాడారు, కాంగ్రెస్ గురించి ఎంత మాట్లాడారు తేలిపోతుంది కదా. మీకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనుకున్నప్పుడు అటాక్ మొత్తం బీజేపీ పైన ఉండాలి కదా. ఇప్పుడు మీకు దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఈ సమయంలో మీరు గుర్తుందో లేదు, బండి సంజయ్ డ్రాప్ అయ్యేంత వరకు కేసీఆర్ అసలు కాంగ్రెస్ మా పోటీయే కాదు, మా పోటీ అనేది అని చెప్పి బీజేపీ అసలు మీద తీవ్రమైన అటాక్ పెట్టేవాడు. మీరు ఈ లాస్ట్ ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు నరేంద్ర మోడీ విధానాలు విమర్శిస్తూ కేసీఆర్ బహిరంగంగా ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి నాకు. ఇక ఇవాళ పేపర్లో వచ్చింది బీజేపీని మతపిచ్చి అని నాయకులతో అన్నట్లు. అది కూడా కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కనుక కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి కీలక పోటీదారుడుగా ఉండడం వల్ల మాట్లాడాడు. మరి ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నేషనల్ వైడ్ క్యాంపెయిన్ చేయాలి కేసీఆర్. సో గతంలో దేశమంతా తిరిగారు కదా మోడీకి వ్యతిరేకంగా, మరి ఎందుకు మాట్లాడతలేడు? అందువల్ల బీజేపీ పైన నువ్వు అటాక్ పెట్టకుండా బీజేపీ మా ప్రధాన ప్రత్యర్థి అంటే ఎలా నమ్మాలి చెప్పండి. సో అందువల్ల ప్రధాన ప్రత్యర్థి పైన నువ్వు ఎందుకు మరి అటాక్ పెట్టడం లేదు? బీఆర్ఎస్ నేతలు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల కాంగ్రెసే పోటీలో ఉండదు, పోటీ బీజేపీతోని అని కనుక కేసీఆర్ బయటికి అనడం వేరు, మనసులో కూడా అదే అనుకుంటే మాత్రం అది పెద్ద వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 39% ఓట్లు తెచ్చుకొని 65 సీట్లు వచ్చాక ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందా? మొత్తం బీజేపీ పైకి వస్తుందా? బీజేపీతో పోటీ అంటే బీజేపీ చాలా పైకి వచ్చినట్లు లెక్క. సో అంటే ఇప్పుడు 39% కాంగ్రెస్కి వచ్చాయి, 37% బీఆర్ఎస్కి వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. ఇది సబ్స్టాన్షియల్గా మారిపోయి బీజేపీకి 30%, 40% వస్తాయని నమ్ముతున్నాడు కేసీఆర్. నిజం కూడా కావచ్చు, బీజేపీకి పెరగచ్చు, కానీ కాంగ్రెస్ లేకుండా పోతే పెరుగుతుందా, బీఆర్ఎస్ ఓట్లు తగ్గి పెరుగుతుందా? ఇప్పుడు కేసీఆర్ లెక్క ప్రకారం 14% ఉన్న ఓటింగ్ ఉన్న పార్టీతో మాకు పోటీ అంటున్నాడు, 39% ఉన్న ఓటింగ్తో మాకు పోటీ కాదు అంటున్నాడు. అంటే అది రావాలి అంటే బీజేపీ ఓటింగ్ డబుల్ కావాలి. బీజేపీ ఓటింగ్ డబుల్ అయ్యే అవకాశం కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉంది పార్లమెంట్ ఎన్నికలు కనుక. ఎందుకంటే లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలు 7% వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 20% వచ్చింది, 3 times పెరిగింది. సో ఇప్పుడు కూడా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని చోట్ల డబుల్ కావచ్చు. డబుల్ అయితే కాంగ్రెస్ ఓట్లు తగ్గి డబుల్ అవుతాయా, బీఆర్ఎస్ ఓట్లు డబుల్ అవుతాయా? కేసీఆర్ ఆలోచించాలి. సో ఆ ఛాలెంజ్ ఉంది. బీఆర్ఎస్ ఓటు గణనీయంగా తగ్గి కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ కొంత తగ్గచ్చు బీజేపీ పెరిగిన క్రమంలో. అందువల్ల మొదలు అది ఆలోచించకుండా ఉండాలి కదా. అంటే బీజేపీ తనకు పోటీ అంటున్న కేసీఆర్ అది ఎలా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ ఓటు బీజేపీ లాక్కొని అవుతుందా, బీఆర్ఎస్ ఓటు లాక్కొని అవుతుందా అనే పాయింట్ కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణకు రాబోతూ ఉన్నారు సార్. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇక్కడ మోదీతో సహా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొబోతున్నారు ఈ సభలో. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే పోటీ. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ప్రధాని వస్తే స్వాగతించడానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి అండ్ మోదీ ఉండబోతూ ఉన్నారు. సో ప్రధాని మోదీ పట్ల రేవంత్ అండ్ కేసీఆర్ వ్యవహరించే తీరులో ఎందుకు తేడా? మీకు మోడీ రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద ఉంటున్నారనేది మీ స్టేట్మెంట్. భారత ప్రధానమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకే వేదిక మీద ఉంటున్నారు. ఇలా అంటే కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది కదా. భారత ప్రధానమంత్రి వచ్చినప్పుడు అది అభివృద్ధి ప్రాజెక్టులు అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండాలా వద్దా? మీకు బీజేపీకి కమ్యూనిస్టులకైతే సైద్ధాంతిక వైరం కదా. మరి కేరళకు వెళ్ళినప్పుడు మీకు కేరళకు వందే భారత్ రైలు ప్రారంభం జరిగినప్పుడు మీరు ఫోటోలు చూడండి, మోడీ పక్కన పినరాయి విజయన్ ఉన్నాడా లేడా?
కేరళ ముఖ్యమంత్రి. మమతా బెనర్జీ ఉన్నదా లేదా కొన్ని సందర్భాల్లో. అంటే మనది ఫెడరల్ రాజ్యాంగం. ప్రధానమంత్రి హోదాలో ఒక రాష్ట్రాన్ని పర్యటించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ, రాజ్యాంగపరమైన అవసరం. అదే సమయంలో రాష్ట్ర ప్రజల అవసరం కూడా. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కదా. ఇప్పుడు ఇలా డిఫెన్స్ ల్యాండ్లు ఫ్లైఓవర్ల కొరకు ఇచ్చారు. అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది కదా. దాని తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పాడు, తప్పేం కాదు కదా. కాంగ్రెస్ నాయకుడు బీజేపీ నాయకుడికి కృతజ్ఞతలు చెప్పినట్టు కాదు. దేశ ప్రధానమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలపాల్సిందే కదా. ఎందుకంటే అది దేశ ప్రధానమంత్రి నిర్ణయం కదా లక్షల భూములు ఇవ్వాలని. అందువల్ల ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడం అవసరము, పాల్గొనడం అవసరం. అయితే అది పొలిటికల్ మీటింగ్ అయినప్పుడు అప్పుడు ఛాలెంజ్ వస్తుంది. ఎందుకంటే మోడీకి ఉన్న స్వభావం కూడా ఏంటంటే కొన్ని అఫీషియల్ మీటింగ్స్లో కూడా పొలిటికల్ స్పీచ్లు ఇస్తారు. మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే రైల్వేల మీటింగ్కి వచ్చి అక్కడ కేసీఆర్ని విమర్శిస్తూ తీవ్రంగా మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల. అయితే అక్కడ కేసీఆర్ లేడు, ఉండగా మాట్లాడతాడో తెలియదు. ఉండగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ పైన మోడీ పొలిటికల్ స్పీచ్లు ఇచ్చారనుకోండి, అది ప్రధానమంత్రి స్థాయికి తగదు. అలా చేయడమే మనం ఆశించుదాం. ఇక్కడ అసలు అఫీషియల్ మీటింగ్లోనే పొలిటికల్ మనం చర్చించాం కూడా. అది అఫీషియల్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఇలా మాట్లాడచ్చా అని, మాట్లాడకూడదు అది. కానీ రైల్వే మీటింగ్లో మాట్లాడాడు ఇక్కడే. ఆడ కేసీఆర్ లేడు కనుక కనీసం కొంత చెప్పుకోవడానికి ఉంటుంది. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రధానమంత్రి బీజేపీకి ప్రచారం చేసిన, కాంగ్రెస్ను విమర్శించిన అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎంబరాస్మెంట్ అవుతుంది. అది ప్రధానమంత్రి స్థాయిలో చేయకూడదు. అంటే ఒక పొలిటికల్ యాక్టివిటీని అఫీషియల్ యాక్టివిటీ డీలింగ్ చేయాలి. అఫీషియల్ యాక్టివిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనాలి, పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనాలి. కేసీఆర్ కూడా మీరు మిషన్ భగీరథ ఆయన కాన్స్టిట్యూన్సీ గజ్వాల్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ ప్రారంభించారు. మిషన్ భగీరథ అవినీతి పథకం అని బీజేపీ అంటున్న సమయంలో ఆ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మీరు హైదరాబాద్ మెట్రోని ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ కదా. అది తర్వాత బీజేపీ దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ తనకు ప్రత్యర్థి అవుతుందని భావించి అప్పుడు మోడీతో తనకు ఏదో ఘర్షణ అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి తానేదో బీజేపీకి వ్యతిరేకంగా అసలు సిసలు పోరాటం చేస్తున్న తమ పార్టీ అనే భావన కలిగించడానికి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రాకపోవడం ఇవన్నీ మొదలైంది. దట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. అది గవర్నర్తోనైనా రాష్ట్రపతితోనైనా కొన్ని అంశాలలో మనం డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. అందులో రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు ఆ డీసెన్సీ అనివార్యంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ వస్తాడు అనుకుందాం, మీరు నేను లేచి నిలబడి గౌరవంగా అనమా అని చెప్పి ఈ సీట్లో కూర్చొని విశ్లేషించే సమయంలో అనేకసార్లు మోడీని ప్రశ్నిస్తూ మాట్లాడాం. రేవంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి, మనం గౌరవంగా మాట్లాడమా? ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవేళ ఆయన ఆహ్వానించింది అనుకోండి మిమ్మల్ని నన్ను పలానా అంశం పైన మీ సలహాలు కావాలని, పోవడం నేరమవుతుందా? ప్రధానమంత్రి కదా, ఆయన అభిప్రాయాలతో మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ అదొక అరుదైన అవకాశం కదా, దేశ ప్రధానికి ఒక అంశం పైన రిప్రజెంట్ చేసుకునే అవకాశం వస్తుంది కదా ప్రజల తరఫున. అందువల్ల నేను ఈవెన్ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా తప్పు కాదంటాను ఎప్పుడైనా. అందువల్ల ఇది మనకు రాజకీయాలు అంత పర్సనల్ రైవల్రీ ఉండొద్దండి. కాన్స్టిట్యూషనల్ డీసెన్సీ మెయింటైన్ చేయాలి, ఈవెన్ పర్సనల్ డీసెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. వ్యక్తిగతంగా కూడా ఒక అంశం పైన పొలిటికల్ ఒపీనియన్ చెప్పడం వేరు, ఒక పార్టీ విధానాన్ని ప్రశ్నించడం వేరు, ఒక నాయకుని వ్యాఖ్యలను తప్పుపట్టడం వేరు. కానీ ఆ నాయకుల పట్ల వ్యక్తిగత వైరం ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ లీడర్స్. వాళ్ళు వ్యక్తిగతంగా చాలా దుర్మార్గుడు అయితే వేరే విషయం, కానీ వ్యక్తిగతంగా ఎందుకు ఇవ్వకూడదండి? ఇంకోటి, ప్రత్యర్థిలో కూడా మంచితనాన్ని గౌరవించాలి. అర్జునుడిని భీష్మాచార్యుడు పొగుడుతున్నప్పుడు ద్రోణుడు మాట అంటాడు, ద్రోణాచార్యుడు పొగుడుతాడు, వచ్చేటివాడు ఫల్గునుడు అయితే అని. దానికి కర్ణుడు అభ్యంతరం చెప్తే అశ్వత్థామ అంటాడు, ప్రత్యర్థి కూడా వీరుడైనప్పుడు దాన్ని ప్రశంసించడం వీరుల లక్షణం అంటాడు. అందువల్ల నరేంద్ర మోడీలో ఉన్న గొప్పతనం ఉంటే దాన్ని అభినందించాలి.